ఆకాశవాణి వరంగల్ కేంద్రం. కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వేసవి ఉద్యానవన పంటల సాగులో రైతులు పాటించాల్సిన మెలకువలు ఈ అంశం గురించి జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ జి వేణుగోపాల్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం చలికాలం మిరప పంట సాగులో అనుభవాలు హన్మకొండ జిల్లా నడికుడ మండలం నర్సక్కపల్లి గ్రామ రైతు వి కిషన్ రావు గారితో పరిచయ కార్యక్రమం. ఇప్పుడు వినండి. వేసవి ఉద్యానవన పంటల సాగులో రైతులు పాటించాల్సిన మెలకువలు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ జి వేణుగోపాల్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మోటి చిరంజీవి గారు. ప్రస్తుతం వేసవి కూరగాయ పంటల సాగులో ఎలాంటి మెలకువలు తీసుకోవాలి, ముఖ్యంగా రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఉద్యానవన పంటలలో రైతులకు అధిక దిగుబడి సాధించవచ్చు. మరి ఈ వానాకాలం పంటలకు వేసవి పంటలకు ఉన్నటువంటి తేడా ఏంటి, మరి విత్తనాల ఎంపికలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా నారు పెంచే విధానము, నారు పోసేటువంటి సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవే కాకుండా అతి ముఖ్యంగా పూత పిందే దశలో రైతులు చేపట్టవలసినటువంటి చర్యలేంటి, ఉద్యానవన పంటలలో ప్రస్తుతం చీడపీడలు అనేటువంటి ఏ విధంగా ఉన్నాయి, వాటి నివారణకు ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి అనేటువంటి తదితర అంశాల గురించి మనకు వివరించడానికి గాను జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యానవన శాఖ అధికారి డాక్టర్ జి వేణుగోపాల్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ చెప్పండి, ప్రస్తుతం ఇప్పుడు చలికాలం ఎండింగ్ దశలో ఉన్నది, వేసవి రాబోతా ఉన్నది. మరి ఉద్యానవన రైతులు ప్రస్తుతం ఎటువంటి పంటలు వేసుకుంటే మంచిదంటారు? ముఖ్యంగా ఉద్యాన పంటలు సాగు చేసే రైతులందరూ కూడా ప్రస్తుతము రైతులు చలికాలంలో ఎదుర్కొన్న సమస్యలను గమనించినట్లయితే మనకు చాలా రకాలుగా వాళ్ళకి చీడపీడలో చాలా రకాలుగా సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. అలాంటి వాటి నుంచి అధిగమించి మళ్ళీ మనము వేసవికాలంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి వేసవికాలంలో మనం ముందు జాగ్రత్తలుగా చాలా రకాలుగా మనం శ్రద్ధ వహిస్తుందంటే రైతులందరూ కూడా మంచి నాణ్యమైన దిగుబడిని పొందడమే కాకుండా బయట అందరు రైతులకి మన అందరికి కూడా మంచి కూరగాయలను అందించే అవకాశం ఉంటుంది. దీనిలో భాగంగా మనకు వేసవి వస్తుందంటేనే మనకు అర్థమవుతుంది. వేసవిలో మనం గమనిస్తూ ఉంటాము అధిక ఉష్ణోగ్రతలు, వాతావరణం ఉండే తక్కువ తేమ, ఇవన్నీ కూడా మన సాగుకి ప్రతిబంధకం అవుతూ ఉంటాయి అన్నమాట. వీటిని అధిగమించి రైతులు కూరగాయల సాగులో అధిక లాభాలు పొందాలంటే అనువైన కూరగాయల ఎంపిక అనేది చాలా అవసరం అన్నమాట. అంటే మనకు ముఖ్యంగా విత్తన ఎంపిక అనేది ప్రత్యేకంగా మనం వేసవి కాలంలో సాగుకి ఎలాంటి రకాలను తీసుకోవాలి, ఎలాంటి హైబ్రిడ్ని ఎంచుకోవాలి అనేది రైతు అనేది ఇప్పుడు మనకు ఫిబ్రవరి మాసం గానీ మనకు మార్చిలో గానీ మనము ముందుగా విత్తనాన్ని నాటుకున్నట్లయితే మనకు పూర్తి ఎండాకాలం పోకుండా మనము ముందుగా నారు నాటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఇప్పుడే ఆ ఎంపికను చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది. దీనికి అదే విధంగా మళ్ళా విత్తన ఎంపిక చేసుకోవడం కాకుండా మనకు విత్తన శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. మనకు ఆల్రెడీ మనకు చాలా రకాలుగా ఆ ప్రైవేట్ కంపెనీస్ నుంచి రైతులందరూ చేస్తున్నారు కాబట్టి ఆ హైబ్రిడ్స్ అన్ని కూడా మనకు థైమిథాక్సమ్ అని అటారా సంబంధించినటువంటి అదేవిధంగా ఇమ్డాక్లోపిడ్ సంబంధించినటువంటి ఏదైనా విత్తన శుద్ధి చేసినట్లయితే మనం మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. చేయనట్లయితే మనము తైరంతో మనకు ఎక్కువగా మార్కెట్ లో మన విత్తనాలకి తైరము గానీ మిగతా భావిష్య సంబంధిత విత్తన శుద్ధి జరిగి రావడం జరుగుతూ ఉంటుంది మార్కెట్ లోకి. అయితే మనకు రైతులు ఈ యొక్క విత్తన శుద్ధి చేయకుండా విడివిడిగా తీసుకొచ్చిన విత్తనాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గరలో వాటికి మాత్రం ఇమ్డాక్లోపిడ్ మందుని మనం విత్తన శుద్ధిలో కలుపుకొని చేసుకోవడం ద్వారా కూడా మనము ఈ యొక్క ఎండాకాలంలో ఏంటంటే ఎక్కువగా రసం పీల్చే పురుగుల వృద్ధి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతులు ఇది గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ వానాకాలం పంటలకు వేసవి పంటలకు తేడా ఏంటంటారు? ముఖ్యంగా మనకు వానాకాలం పంటలు ఏంటంటే మనం కొంచెం దూరంగా నాటుకుంటా ఉంటాం. ఎందుకంటే మనకు వర్షాకాలం ఉదాహరణకి టమాటా తీసుకున్నాం అనుకోండి, వర్షాకాలంలో మనము ఎక్కువగా 60 సెంటీమీటర్ల దూరంలో వరుసకి మొక్కలు నాటుకుని 40 సెంటీమీటర్ల దూరంలో మొక్కకు కూడా మనము నాటుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే తక్కువ మొక్కలు బట్టి మనకి ఎక్కువగా మొక్కలు పెరిగే అవకాశం ఉంటుంది. దాని ద్వారా దిగుబడి ఎక్కువ పొందే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో వాతావరణం కూడా తేమతో ఉండడం వల్ల మనకి ఏంటంటే మనకు చెట్టు పెరిగే అవకాశం ఉంటుంది. అదే వేసవి కాలంలో మనకి ఏంటంటే చెట్లు ఎక్కువ పెరగకపోవడము, ఎక్కువ దూరం నాటుకోవడం వల్ల ఏంటంటే మనకు ఎక్కువగా నీటి ఎద్దడి కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అధిక సంతతిలో మొక్కలు నాటుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువగా మనకు దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షాకాలం మొక్కలకి ఏంటంటే అక్కడ మనము వాతావరణ సహకారం ఎక్కువగా ఉంటుంది. ఒక అధిక వర్షాలను నష్టం ఏర్పడుతుంది రైతుకి, అది మనం దానికి ఏం చేయలేము. కాకపోతే ఏంటంటే ఈ ఎండాకాలం మాత్రము మనము ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా రైతులకి ఎక్కువ సంతతులు మొక్క నాటుకుంటే మంచిదన్నమాట.
అయితే ఈ రైతులు ప్రస్తుతము ఏదైనా ఉద్యానవన పంటలు నాటుకునేటప్పుడు గాని, కూరగాయల పంటలు నాటుకునేటప్పుడు గాని విత్తనాల ఎంపిక అనేటువంటిది ఏ విధంగా ఉండాలి, అతి ముఖ్యంగా విత్తన శుద్ధి అనేటువంటిది ఏ విధంగా చేసుకోవాలంటారు? ఎక్కువగా మార్కెట్లో ఉన్నటువంటి హైబ్రిడ్స్ అన్ని కూడా తైరము తోని ఎక్కువ విత్తన శుద్ధి చేయడం జరుగుతూ ఉంది. సో మనకు మార్కెట్ నుంచి తెచ్చుకున్నాక మనము నాటుకునే సమయానికి ఒక రోజు ముందుగా 2 రోజుల ముందుగానే మనము ఇమ్డాక్లోపిడ్ ముందు కిలో విత్తనానికి ఒక 5 గ్రాముల నుంచి ఒక 6-8 గ్రాముల వరకు కూడా కలుపుకొని వాటిని మనము నాటుకోవచ్చు అనమాట. ముఖ్యంగా మనకు ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ మిర్చి పంటకు మనం పోయే ముందు ఆ విత్తన శుద్ధి చేసుకోవడము, అదే విధంగా మనకు మిగతా బీర, సోర ఇలాంటి ఇత్యాది కూరలు ఏమున్నా సరే మనము భావిష్టం కానీ వాటితో విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత తెగుళ్ళు ఎక్కువ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అదే విధంగా మనకు ఇందాక మనకున్నట్టుగా మనం ఇమ్డాక్లోపిడ్ మందు అనేది ఎక్కువగా మనము విరివిరిగా వాడడానికి గల కారణం ఏంటంటే ఎక్కువగా మనం నాటుకున్న తర్వాత వచ్చే రసం పీల్చే పురుగుల నుంచి నివారణ పొందడానికి ఎక్కువ మనం వాడుతూ ఉంటాం అనమాట. మరి విత్తనాలు ఎంపిక చేసుకున్న తర్వాత కొన్ని కూరగాయల పంటలు కానీ లేదా పండ్ల పంటలు కానీ నారుమడి సాగు చేసి పెంచడం జరుగుతుంది. కొన్ని నర్సరీలలో పెంచేటువంటి విధానం అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ నారు పెంచేటువంటి విధానం అనేటువంటిది అంటే ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏ విధంగా మనం పెంచుకోవాలంటారు? ముఖ్యంగా మనకు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న విత్తనాల ధరలు ఎక్కువ ఉన్నాయి. వాటిని మనం చక్కగా విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత మనం నారు పోసుకోవడం అనేది చాలా ఉత్తమం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మన వేసవికాలం వచ్చిందంటే మనకు విత్తనం మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువ అధిక సంఖ్యలో మొక్కలు పెడుతున్నాం కాబట్టి విత్తనం మోతాదు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఉదాహరణ టమాటా ఉంది, 60 సెంటీమీటర్లు 40 సెంటీమీటర్ల దూరం నాటుకున్నప్పుడు మనకి ఏంటంటే ఒక 13,000-14,000 మొక్క పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ యొక్క సమయంలో విత్తనం మోతాదు ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ప్రోటెల్లో షేడ్ నెట్ల కింద నారు పెంచుకోవడం ద్వారా ఏంటంటే మనకు తక్కువ అంటే మనం ప్రతి విత్తనం కూడా మొలకెత్తే అవకాశం ఉంటుంది. ట్రైలర్లో మనము విత్తనాన్ని నాటుకోవడం ద్వారా ఏంటంటే మనము నాణ్యమైన నారును ఉత్పత్తి చేసుకొని దాన్ని ప్రధాన పొలంలో నాటుకోవడానికి అనుకువగా ఉంటుంది అనమాట. అయితే ముఖ్యంగా మనకి ఏంటంటే ఇప్పుడు మిగతా అంటే నేరుగా విత్తనం నాటుకునే పంటలు తీగతి కూరగాయలు కానీ బెండ ఇలాంటి వాటిలలో మనం ఏంటంటే విత్తనం మోతాదు మనకు ఉదాహరణ బెండ వర్షాకాలం అయిందనుకో 4 కిలోలు సరిపోతుంది. అదే మనకి ఇప్పుడు 6-8 కిలోల విత్తనం అవసరమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట వేసవికాలంలో. కాబట్టి విత్తనం ఎంపిక కూడా మనము తగిన మోతాదుని తీసుకొని మనము దానికి తగిన విత్తన శుద్ధి చేసుకొని చేనేట్లలో కానీ మన పోటీల్లో పెంచుకోవడం ద్వారా ఏంటంటే మన విత్తనం వృధా కాకుండా ఉంటుంది అనమాట. ఒకవేళ తీయతి కూరగాయల్లో కూడా విత్తనం నారు పోసుకొని కూడా మనం పెట్టుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే మనకు కొంత లోతైనటువంటి ట్రైలను మనం ఎంపిక చేసుకొని దాంట్లో మనకు 2-3 ఆకుల దశలో మారే క్రమంలో మనము ఆ యొక్క నారుని ప్రధాన పొలం నాటుకోవాల్సి వస్తుంది అనమాట. అదే మనకు వంకాయ గానీ, టమాటా గానీ, మిర్చి గానీ ఇవన్నీ కూడా మనము 25-30 రోజుల వరకు నాటుకునే అవకాశం ఉంటుంది అనమాట నారు పెంచుకొని. సో కాబట్టి ఏంటంటే మనకు కరెక్ట్ గా ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఎవరైతే విత్తనాలు నాటుకుంటున్నారో వాళ్ళు మనకి వేసవి కాలం తగ్గట్టుగా వెళ్ళాలంటే మాత్రము విత్తనము అనేది ఈ యొక్క 10 రోజులలో వాళ్ళు విత్తనం తీసుకొచ్చుకొని నారు పోసుకొని ప్రధాన పొలం నాటుకోవడానికి కరెక్ట్ గా మరి పూర్తి ఎండాకాలంలో కాకుండా కొంచెము మధ్యస్థంగా ఎండలను ఉన్నప్పుడు మాత్రం నాటుకుంటే ఏంటంటే ఎక్కువగా మొక్కలని చనిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. అయితే ఈ నారు అనేటువంటిది ఈ విధంగా పెంచుకున్న తర్వాత నాటేటువంటి విషయంలో ఒక్కొక్క పంటకు ఒక్కొక్క రకంగా నాటుకునేటువంటి పద్ధతిని అవలంబిస్తూ ఉంటారు రైతులు. మరి నాటే విషయంలో లేదా నాటే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు రైతులు? ముఖ్యంగా మనకు ఎండాకాలము ఈసారి మనం ప్రతిసారి గమనిస్తూ ఉన్నాము. టెంపరేచర్ ఏంటంటే ఉష్ణోగ్రతలు ఏంటంటే మనం 35-40 డిగ్రీలు కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పొలంలో మొక్కలను నీడనిచ్చే విధంగా ఆముదం గానీ, మొక్కజొన్న పంటలు గానీ ఉత్తర దక్షిణ దిశలో నాటుకున్నట్లయితే మనకు రైతులకి ఒక 30% అంటే మామూలుగా షేనెట్ల కింద ఎట్లయితే 30% 50% నీడ మనం మెయింటైన్ చేస్తూ ఉంటాము. అదే విధంగా ఈ యొక్క పంటల్ని ఉత్తర దక్షిణ దిశలో నాటుకోవడం ద్వారా ఏంటంటే మనకు కొంచెము నీడ పడడం వల్ల ఏంటంటే ఉష్ణోగ్రతను తట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కొన్ని పంటల్ని మనము నీడనిచ్చే విధంగా నాటుకోవాలి. అదే విధంగా మనకు ఈ యొక్క తీయతి కూరగాయలు ఏందనుకో మనకు మామూలుగా అయితే ప్రతి ఒక్క వరుసకి 1 మీటర్ కానీ 2 మీటర్ల దూరంలో మనం నాటుకునే వాళ్ళం. అది 1 మీటర్ తీసుకొచ్చుకొని అంటే ఒక 3-4 ఫీట్ల దూరంలో వరుసలు తీసుకొని మొక్కకు మధ్య కూడా ఒక 1/2 ఫీట్ కానీ అలా మనం విత్తనం నాటుకున్నట్లయితే మనకు ఎక్కువ మొక్కలు పట్టి కూడా మనకు ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. వేసవి తాపాన్ని కూడా మనము తగ్గించిన వాళ్ళం అవుతాం అనమాట. ముఖ్యంగా వేసవిలో నాటుకునే మామిడి, కొబ్బరి, జామ తోటలు ఎవరైనా నాటుకుని అనుకుంటలేదు మాత్రము వాళ్ళు కొంచెము అంతర పంటలు కూడా కూరగాయలు సాగు చేయడం ద్వారా ఏంటంటే ఈ యొక్క పండ్ల తోటలు కూడా సంరక్షణ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఊరికి మనకు మామిడి మొక్కలు కానీ ఏదైనా పండ్ల తోటలు ఈ వేసవికాలం నాటుకున్న వాళ్ళు ఖచ్చితంగా అంతర పంటలకి ఏంటంటే ఈ యొక్క పండ్ల తోటలు కూడా సంరక్షణ పొందే అవకాశం ఉంటుంది అనమాట. నాటే సమయంలో ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని అంటున్నారు. అయితే ఇప్పుడు వచ్చేది వేసవి కాలం కాబట్టి నీటి యాజమాన్యం అనేటువంటిది ఏ విధంగా ఉండాలంటారు? ముఖ్యంగా రైతులందరూ కూడా మనకు
వాళ్ళకు ఉన్నటువంటి యొక్క ఎకరం గానీ ఎకరం గానీ ఏదైనా మన ఉద్యాన పంటలు ముఖ్యంగా ఈ యొక్క డ్రిప్ పద్ధతి అంటే మనకు బిందు సేద్య పద్ధతులు గానీ తుంపల పద్ధతులు గానీ ఈ యొక్క పంటల్లో మనం ఉంచుకున్నట్లయితే మనకి ఏంటంటే నీటి ఎద్దడి లేకుండా ఉంటుంది. అదే విధంగా మనము ఎక్కువ నీటిని ఇవ్వకుండా అదే విధంగా కావాల్సినంత నీటిని మొక్కకు అందే విధంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క బిందు సేద్య పద్ధతిని ఎంచుకోవడం చాలా ఉత్తమమైనది. లేదనుకుంటే మనకు రెయిన్ పైప్స్ కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయండి. ఎక్కువగా మనకు ఆకుకూరలో కానివ్వండి, చిన్న చిన్నగా మనకు అల్చింతలు కానివ్వండి, బబ్బెర్లు కానివ్వండి, వీటిలో మనకు సాగు చేసుకునేటప్పుడు ఏంటంటే ఈ యొక్క రెయిన్ పైప్ ద్వారా మనం నీరుని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక వర్షం లాగా పడడం వల్ల కూడా అక్కడ వాతావరణం అంతా కూడా తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల కూడా నాణ్యమైన కూరగాయలను మన ఆకులను పొందే అవకాశం ఉంది. కాబట్టి ఆ రెయిన్ పైప్ లాంటివి కూడా మనం వాడుకునే అవకాశం ఉంటుంది అనమాట. ముఖ్యంగా మనకు టమాటాలో అదేవిధంగా పుచ్చ యాజమాన్యాలు ముఖ్యంగా గమనించినట్లయితే మనకు సరైన సమయంలో నీళ్లు లేకపోతే ఏంటంటే కాయల్లో పగులు మనం గమనిస్తూ ఉంటాం అనమాట. ముఖ్యంగా మనము ఉదయం పూట గానీ సాయంత్రం పూట గానీ అంటే సాయంత్రం అంటే మరీ చీకట్లో కాకుండా కొంచెము సాయంత్రం చీకటి అయ్యే ముందు గానీ నీటి తట్లు అందించినట్లయితే మనకు ఈ యొక్క కాయ పగులనే రాకుండా ఉంటాయి. చాలా మంది సరైన సమయంలో పెట్టకపోవడం వల్ల మిట్ట మధ్యాహ్నం నీటిని ఇవ్వడము, అదే సమయంలో ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల ఏంటంటే ఆ కాయలు అటువంటి హార్మోనల్ బ్యాన్స్ వల్ల కాయలు పలిగే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఈ యొక్క బోరాన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకు బోరాన్ లోపం వల్ల కూడా మనకు ఆ యొక్క కాయలు పలిగే అవకాశం ఎక్కువ గమనిస్తూ ఉంటాం అనమాట. కాబట్టి నీటిని తప్పకుండా ఒక క్రమ పద్ధతిలో ఉదయం అయితే ఉదయం, సాయంత్రము ఈ యొక్క క్రమ పద్ధతిలో మనం ఇవ్వడం ద్వారా ఏంటంటే మొక్కలు బలంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ యొక్క పూత గాని కాయ గాని నాణ్యంగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. మరి ఈ పూత పిందె విషయంలో కనుక చూస్తే పూత ఎక్కువ వస్తేనే పింద ఎక్కువ రావడానికి ఆస్కారం అనేటువంటిది ఉంటుందంటారు. అయితే ఈ పూత పిందె దశలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే రైతు అధిక దిగుబడి సాధించవచ్చు అంటారు? ఎక్కువగా పూత పిందె అవ్వడానికి ముఖ్యమైన మూలకం ఏంటంటే మనము గమనించినట్లయితే న్యూట్రియంట్స్ లో పోషకాలలో బోరాన్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉంటుంది. ఎక్కడైతే పరాగ సంపర్కం జరిగిందో అది పిందె కట్టడానికి ఖచ్చితంగా బోరాన్ అనేది ఆ యొక్క ట్యూబ్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట, పిందె కట్టడానికి. అయితే దీంట్లో మనకు ముఖ్యంగా మనకు తీయటి కూరగాయలు తీసుకున్నట్లయితే మనకు అధిక ఉష్ణోగ్రతలకి కానీ అదే విధంగా మనకు ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల అదే విధంగా ఎక్కువ మనకు ఎండాకాలంలో మొక్కలు సరిగా పెరగట్లేవు అనుకున్నప్పుడు అవన్నీ కూడా మనకు ఎక్కువ పెరగాలని చెప్పేసి రైతులందరూ కూడా యూరియా నత్రేని పిచికారి ఎక్కువ చేయడం జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే మనకు ఈ యొక్క మగ పూల ఉత్పత్తి అనేది ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం అనమాట. దీని ద్వారా ఏం జరుగుతుందంటే మనకు రైతులకి ఈ యొక్క పూత ఎక్కువ రావడం అంటే మగ పూలు ఎక్కువ వచ్చేసి మొత్తం రాలిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీని నుంచి మనము ముందుగా మంచిగా రావాలంటే ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరగకుండా తీయటి కూరగాయలు ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే 2 ఆకుల దశలో కానీ అదేవిధంగా 4 ఆకుల దశలో ఈ యొక్క రైతులందరూ కూడా బోరాన్ పిచికారీ చేయాలి. మినిమం 1 గ్రాము లీటర్ నీటి కలుపుకొని 2 ఆకుల దశలో ఒకసారి అదేవిధంగా 4 ఆకుల దశలో ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఈ యొక్క అసమతుల్యత అనేది ఏర్పడకుండా ఉంటుందన్నమాట ఈ యొక్క బోరాన్ యొక్క పిచికారీ ద్వారా. దీన్ని మనం ఖచ్చితంగా రైతులందరూ గమనించుకోవాలి. అదే విధంగా మనకు పూత ఏర్పడిన తర్వాత కూడా మనకు రాలిపోతా ఉండడం మనం గమనిస్తూ ఉంటాము. అనేది రాలిపోకుండా ఉండడానికి మనకు ఈవెన్ మనకు వంకాయ కానీ టమాటా కానివ్వండి ఈ రకాల కూరగాయలలో పూత అనేది ఎండాకాలంలో తట్టుకోలేదన్నమాట. 35 డిగ్రీలు దాటిన తర్వాత పూత అనేది ఈ యొక్క ఉష్ణోగ్రత తట్టుకోకుండా రాలిపోతుంది. అదే సమయంలో మనం ఈ మధ్య చాలా సార్లు గమనించాము తామర పూలు కానీ అల్ల తామర పూలు కానీ వచ్చేసి మనకు ఈ యొక్క పూతలో రసం పీల్చుకుని పోవడం వల్ల కూడా మనకు పూత అనేది రాలిపోతా ఉంటుంది అనమాట. ఆ సమయంలో కూడా మనము ఈ యొక్క మందుల పిచికారీ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ రెండింటిని మనం గమనించుకోవాలి. అదే విధంగా మనకు మాలిక్ హైడ్రోజైడ్ అనే ఒక మందుని మనకు 0.5 గ్రాములని 10 లీటర్లో కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఎక్కువగా పూత వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి గమనించుకోవాలి రైతులందరూ కూడా. అదే విధంగా మనకు ఈ యొక్క బోరాన్ పిచిక ద్వారా తీగతి కూరగాయలు అయితే మనకు ఆడపూల సంఖ్య ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకు రైతులందరూ కూడా చాలా గమనిస్తూ ఉంటాము. ఎక్కువ ఆకుకూరలంతా కూడా ఎండాకాలంలో బాగా పండిస్తూ ఉంటారు. ఆకుకూరలో ఆకు దిగుబడి ఎక్కువ పెంచడానికి మనము ఒక 10 గ్రాముల యూరియా లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చును. అదే విధంగా జిబ్రెలిక్ ఆమ్లము 50 మిల్లీగ్రాములని లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడం ద్వారా ఏంటంటే మనకు నాణ్యమైన ఆకు దిగుబడి పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదే విధంగా మనకు ఎక్కువగా ఎండాకాలంలో బెట్ట ఏర్పడినప్పుడు కానీ నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు ఏంటంటే యూరియా పిచికారీ చేయడం ద్వారా కూడా మనకు 10 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని లేదంటే 20 గ్రాముల వరకు కూడా మనకు మొక్క స్థితిని బట్టి మనము లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా కూడా మనకు నీటి ఎద్దడిని తట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. వేసవి సాగులో అతి ముఖ్యంగా ఎటువంటి చీడపీడలు అనేటువంటి వస్తాయి, వాటి నివారణకు రైతులు ఎటువంటి జాగ్రత్తలు అనేటువంటి తీసుకోవాలి వివిధ పంటలలో? మనకు ముఖ్యంగా వేసవి వచ్చిందంటే మనకు ఖచ్చితంగా తామర పురుగుల ఉద్ధృతి అనేది మనకి గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా మన అన్ని కూరగాయలు మనం గమనించినట్లయితే బీర గానీ కాకర గానీ బెండ గానీ
వంకాయ గానీ, టమాటా, వీటన్నిటిలో కూడా మనము గమనించినట్లయితే మనకి తామర పురుగులు, తెల్లదోమ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం గమనిస్తా ఉన్నాం. వీటి నివారణకి ముఖ్యంగా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటే థయోమిథాక్సం మందును 0.5 గ్రాములు నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. లేదు అంటే ఇమిడాక్లోపిడ్ అనే మందు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. లీటర్ నీటికి 0.5 ml మిల్లీలీటర్ని కలుపుకొని పిచికారీ చేసి వీటిని నివారించవచ్చును. తొలి దశల్లో ముఖ్యంగా మనకు ఫిప్రోనిల్ అనే మందు మన మార్కెట్లో అందుబాటులో ఉంది. లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ని కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా తొలినాలలో మనం ఈ యొక్క చిన్న చిన్న దోమల్ని వాటిని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కార్బోఫ్యూరాన్ సంబంధించిన గుళికల్ని కూడా మనము ఈ యొక్క తొలి దశలో మనము మొక్క యొక్క మొదల్లో వేయడం ద్వారా ఏంటంటే రసం పీల్చే పురుగులను కొంచెం మనం దూరంగా ఉంచే అవకాశం ఉంటుంది అనమాట. అదేవిధంగా మనకు ఈ ఎండాకాలంలో ఎక్కువగా చీడపీడ తట్టుకునే గుణం మొక్కల్లో ఉండడానికి మనం ఖచ్చితంగా పొటాషియం ఎరువుల్ని ఖచ్చితంగా ఉపయోగిస్తూ ఉండాలి. ఉదాహరణకి తీగలు సరిగా ఎక్కువ పెరుగుతున్నాయని చెప్పేసి, మొక్కలు ఇంకా పెరగట్లేవని చెప్పేసి చాలా మంది కూడా మనకు నత్రేని ఎరువులు ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. అదే సమయంలో 1 కిలో నత్రేని వాడినాం అనుకోండి, మనము దానికి తగ్గట్టు 1 కిలో పొటాషియం ఎరువు వేయడం ద్వారా ఏంటంటే మనకు ఈ యొక్క రసం పీల్చే పురుగుల నుంచి కొంచెము ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది మొక్క. అదేవిధంగా నీటి ఎద్దటిని కూడా తట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి పూత పిందె రాలకుండా, అదేవిధంగా చివరి నెలలో మనకు పూత వచ్చిన తర్వాత ప్రాణఫిక్స్ అనే మందు మార్కెట్లో అందుబాటులో ఉంటుందండి. పిచికారి ఎట్లా అంటే మనకు 10 లీటర్ నీళ్ళకి 4 మిల్లీలీటర్లు కలుపుకొని పిచికారి చేయాలి. దీని ద్వారా ఏంటంటే వచ్చిన పూత గానీ, రాలిపోయి పిందె గానీ రాలకుండా ఉండే అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటే మనకు డైరెక్ట్ గా మార్కెట్ లో నాఫ్థలిక్ ఎస్టిక్ యాసిడ్ అనే మార్కెట్ లో అందుబాటులో ఉందండి. ఇది 200 లీటర్లకి 2 గ్రాములు మాత్రమే కలుపుకొని పిచికారి చేయడం ద్వారా ఏంటంటే ఎక్కువ పూత నిలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది. నాఫ్థలిక్ ఎస్టిక్ యాసిడ్ నుంచి తీసింది మనకు ప్లానఫిక్స్ అనమాట. అదే విధంగా మనకు మిరప పూత దశలో ఉన్నప్పుడు ట్రైకాంటినాల్ అనే మందు మనకు అందుబాటులో ఉంటుందండి. 2 మిల్లీగ్రాములు 10 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేయడం ద్వారా ఏంటంటే మనకు ఎక్కువగా పిందె నిలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. కాయగూరలను, ఆకుకూరలను అన్నిటిని కూడా మనము సాయంత్రం పూట గానీ కోసి మనము తడి సంచుల్లో ఉంచుకోవడం ద్వారా ఏంటంటే మార్కెట్ మనము నాణ్యంగా పంపించే అవకాశం ఉంటుంది. ఇది రైతులందరూ గమనించాలి. ఓకే సార్, అయితే వేసవి సాగులో వివిధ పంటలలో ముఖ్యంగా ఉద్యానవన పంటలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడి సాధించవచ్చు అనేటువంటి చాలా చక్కటి విషయాలను మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి రైతు సోదరులకు తెలిపినందుకు మీకు ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. శ్రోతలు ఇంతవరకు వేసవి ఉద్యానవన పంటల సాగులో రైతులు పాటించవలసిన మెలకువలు ఈ అంశం గురించి జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ జి వేణుగోపాల్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-180-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, చలికాలం మిరప పంట సాగులో అనుభవాలు. హన్మకొండ జిల్లా నడికుడ మండలం నర్సక్కపల్లి గ్రామ రైతు వి కిషన్ రావు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మోటి చిరంజీవి గారు. ఆదర్శ రైతు వరకెల కిషన్ రావు గారు గత 30 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నారు. వివిధ పంటలను అధిక దిగుబడి కూడా సాధించడం జరుగుతా ఉన్నది. వరకెల కిషన్ రావు గారు హన్మకొండ జిల్లా నడికూడ మండలం నర్సక్కపల్లె గ్రామానికి చెందినటువంటి ఆదర్శ రైతుగా ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు ప్రస్తుతం ఎటువంటి పంటలు అనేటువంటి వేయడం జరుగుతుంది? వరి, మొక్కజొన్న, పత్తి, మిరప పంట. అందులో ఏ పంటను ఎక్కువగా మీరు దిగుబడి అనేటువంటి సాధించడం జరుగుతుంది అంటారు? మిర్చి పంట దిగుబడి ఎక్కువ సాధించడం జరుగుతుంది. ఇప్పుడు మిర్చి పంట విషయానికి వస్తే ఎన్ని ఎకరాలలో ఈ మిర్చి పంటను మీరు సాగు చేస్తున్నారు? ప్రస్తుతం ఈ 2 ఎకరాల 5 గుంటలు సాగు చేస్తున్నాం. 2 ఎకరాల 5 గుంటలలో మిర్చి పంటను సాగు చేస్తున్నారు. అయితే ఈ మిర్చి పంట సాగు చేసేటువంటి మీ యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఎటువంటి విత్తనాలను మీరు ఎంచుకోవడం జరిగింది? ప్రైవేట్ వారి హైబ్రిడ్ విత్తనాలు ఎంచుకున్నాం. 2 రకాలు ఎంచుకున్నాం. అంటే ఈ 2 రకాలైనటువంటి ఎంచుకున్నారు. అంటే ఇప్పుడు మనకు ఈ మిరప పంట సాగు విధానంలో కనుక చూస్తే 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి మిరపనారు సాగు చేసి తర్వాత నాటడం, లేదా మనము ఎడ్ల నాగళ్లతో దున్ని
మిరప విత్తనాలను సాలెంబడి పోసుకుంటూ వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. ఇందులో మీరు ఏ విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు? మేము ఫస్ట్ ప్రైవేట్ గింజలు కాబట్టి ఎత్తుగా మల్లులు చేసి సల్లలాగా గింజ తర్వాత గింజ సల్లలాగా పోసి 45 రోజుల తర్వాత దుక్కి చేసి ఎత్తు మల్లు చేసి నారు చనిపోకుండా ఉంటుంది. 10 గ్రాముల విత్తనాలకే 1000 రూపాయలు 1200 ఉంటుంది కాబట్టి విత్తన రేటు ఎక్కువ కాబట్టి మన ఇలా చేస్తేనే మనకు పెట్టుబడి తగ్గుతుందని. అంటే ఇప్పుడు నారుమడి అనేటువంటిది మీరు సాగు చేస్తున్నారు. ఈ మిరప నారు పోసేటప్పుడు ఆ నారుమడి సాగు విధానంలో మడి చేసేటప్పుడు ఏ విధంగా చేస్తారు? ఏమైనా సేంద్రియ ఎరువులు కానీ రసాయన ఎరువులు కానీ వేస్తారా? వేసిన తర్వాత విత్తనాలు నలుపుతారా? ఏ విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు? ఫస్ట్ సేంద్రియ ఎరువు మన నార్మల్లో ఎంత కావాలో ఒక తీసుకుంటాం చదరపు మీటర్లు, దాన్ని శుద్ధి చేస్తాం నా ఎడ్లతో ట్రాక్టర్తో సాపు చేసి నున్న వేసి దొయ్యలు అంటాం, వ్యవసాయము దొయ్యలు అంటాం. దొయ్యల్లాగా అల్లి ఐటీ చేస్తాం. ఐటీ చేసి వర్షం పడ్డా కూడా నీరు నిలవడకుండా మొలకలు చనిపోకుండా ఉండడానికి మనం చేస్తాం అన్నట్టు ఐటీ చేస్తాం. అంటే ఇప్పుడు మీరు ఈ దొయ్యల్లాగా ఈ నారుమడిని అలికిన పిదప ఈ నారు పెట్టిన తర్వాత ఎన్ని రోజుల వరకు దాన్ని పెంపు అనేటువంటి చేయాలి? 40 నుండి 45 రోజుల మధ్యలో నాటుతాం. అంటే 40 ఈ ముల్చుడుతోని దానికి తెగులు రాకుండా తెగుళ్ళ మందు ఒకసారి 2 సార్లు చల్లుతాం. సేంద్రియ మన ఎరువులు పోస్తాం కాబట్టి దాంతో అది 20 రోజుల తర్వాత నారు ఎదుగుదల కొంచెం మంచిగా ఉంటుంది. 20 రోజుల లోపు ఎదుగుదల ఉండదు. 25 రోజుల నుండి తొందరగా 3 ఫీట్లు 3 ఆకులతోనే అవుతుంది. అప్పుడు మనం 45 రోజులు ఏర్లు కూడా బాగా ఉంటాయి. వర్షానికన్నా వర్షం వస్తున్నా ఒకటేసారి 35-45 మధ్య రోజులలో వేస్తాం. వర్షం రాకుండా మనం 40 రోజులకు బావి వాటర్ ఇచ్చుకుంటా 2 రోజులు 3 రోజులు 2 ఎకరాలల్లో పూర్తి చేయగలుగుతాం. అంటే ఇప్పుడు నారు ఎదిగిన తర్వాత మీరు అన్నట్టుగా 40 నుంచి 45 రోజుల వ్యవధిలో ఎదగడం అనేటువంటిది ప్రారంభమైంది. ఎదిగిన తర్వాత దీన్ని నాటే ముందు మీ యొక్క వ్యవసాయ క్షేత్రాన్ని ఏ విధంగా మనము దాన్ని సాగు చేయాలంటారు? ఎండాకాలమే పెద్ద నాగలతో ట్రాక్టర్తో దున్ని ఉంచి 2 నెలలు ఎండబెట్టి ఆరినాక వర్షం పడిన తర్వాత 2-3 సార్లు ట్రాక్టర్తో పోతం చేసి నాటే 10 రోజుల ముందు ఒకసారి రోడ్డు వేటరు కల్ఫెట్ కొట్టి చనువు చేసి తర్వాత మన ఎడ్లతోని సాలలాగా వేస్తాం. వర్షాలు అట్లనే ఏకదాటిగా 15 రోజులు పడ్డాయి అనుకో అటోలు ఇటోలు దారాలు పెట్టి అట్లా పెట్టవచ్చు. లేకుంటే మామూలుగా వర్షాలు పడకుండా ఎడ్ల నాలతో గీతలు పెట్టి అప్పుడు ఆ సాలల్లో నాటుకుంటా పోతాం లేబర్లు పెట్టుకొని. 1 ఎకరానికి 4 లేబర్లు లేబర్లు పెట్టుకుంటే వాళ్ళు నాటుతారు 1 ఎకరానికి. మీరు పెట్టినటువంటి 2 ఎకరాల 5 గుంటలల్లా ఈ మిరప పంట సాగులో ఏ విధానాన్ని మీరు అవలంబించారు? మేము వర్షం పడలేందుకు బావి వాటర్తోనే నాటుకున్నాం అండి. ఇప్పుడు మీరు నారు అనేటువంటిది ఎదిగిన తర్వాత నాటడం అనేటువంటిది జరిగింది. మరి నాటే ముందు మీ యొక్క దుక్కిలో ఏమన్నా ఎరువులు వేస్తారా? వేస్తే ఎటువంటి ఎరువులు వేస్తారు? ఎరువులు ఈ వాస్తవానికి పశువుల ఎరువు వేసేది జస్ట్ 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ పశువులను గొర్రెల మంద పెట్టినాం అనుకో ఒక 2 ఇయర్స్ దాకా దాని బలం అనేది సేంద్రియం ఉండి చెట్టు మంచిగా ఉంటుంది. ఫస్ట్ దుక్కిలో డిఏపి చల్లి నాటుకుని ఒక 10 రోజుల తర్వాత అది పచ్చబడ్డాక అప్పటి నుండి దానికి తగిన రోగాలు ఏమున్నాయో ఎట్లున్నాయో చెట్టు మొలకను చూసి దాన్ని బట్టి రసాయన ఎరువులు సేంద్రియ ఎరువులు వాడేవాడు. అంటే ఇప్పుడు మీరు నాటడం అనేటువంటి జరిగింది, మొక్క కూడా ఏనుకున్న తర్వాత ఇప్పుడు మిరప పంట సాగులో నీటి యాజమాన్య పద్ధతులు అంటే నీటిని ఎప్పుడెప్పుడు మనం వాటికి అందించాలి, ఎప్పుడెప్పుడు నీళ్ళ తడి అనేటువంటిది అందించాలి? మనం నాటిన రోజు ఒకసారి అందించినాక ఒక 2 రోజుల తర్వాత మరొక అందించినామంటే ఇక మనకు అందించడం అవసరం లేదు. ఒక 10 నుండి 25 రోజుల మధ్యలో మనకు అందించడం అవసరం లేదు. ఎందుకు అంటే అది వర్షాకాలం కాబట్టి మామూలుగా జల్లులు పడతాయి. జల్లులు పడకుండా కూడా ఒక 20 రోజుల తర్వాత ఒక తడి అందిస్తే ఏపుగా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మొత్తం పంట అయిపోయే వరకు ఈ మిరప పంటకు ఎన్నిసార్లు నీళ్లను తడిగా కట్టాలి? మినిమం 12 నుండి 15 సార్లు వాటర్ ఇవ్వాల్సి వస్తుంది. వాతావరణం కొంచెం కూల్గా ఉంటుంది, చెట్టుకు కూడా నీరు బాగా గుంజది. జనవరి తర్వాత ఎండలు ఉంటాయి కాబట్టి భూమి ఆరిపోతుంది, పూత ఉంటుంది, కాపు ఉంటుంది కాబట్టి అప్పుడు ఎక్కువ తళ్ళు జనవరి నుండి డిసెంబర్ నుండే మనకు వాటర్ బాగా అవసరం ఉంటుందండి. ఆ మధ్యలో 8 తళ్ళు ఫస్ట్ పడతాయండి. అంటే ఇప్పుడు ఈ డిసెంబర్ జనవరి తర్వాత నీళ్ల తడి అనేటువంటిది ఎక్కువగా అవసరం ఉంటుంది. డిసెంబర్ నుండి నీళ్ళ తడి ముందు తక్కువ ఉంటుంది. 15 రోజులకు 20 రోజులకు ఒక తడి ఉంటుందండి. అయితే ఇప్పుడు నీటి యాజమాన్యం అనేటువంటిది ఈ విధంగా ఉంటే ఎరువుల యాజమాన్యం ఎప్పుడెప్పుడు వేసుకోవాలి? ఎరువులు ఫస్ట్ నాటేటప్పుడు ఒకసారి అండి, 30 రోజులకు ఒకసారి, మళ్ళీ 60 రోజులకు ఒకసారి, 90 రోజులకు ఒకసారి వేసుకుంటే సరిపోతాయండి. మామూలుగా 3 నుండి 4 సార్లు ఎరువులు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు 3 నుండి 4 సార్లు ఎరువులు వేసుకోవాలి. రసాయన ఎరువులు. ఆ రసాయన ఎరువులు ఏ ఎరువులు వేసుకుంటే మనకు మిర్చి పంట ఏపుగా పెరిగే అవకాశం ఉంటుందంటారు? మిర్చి పంటకు యూరియా 1 వాడకూడదండి. అది వాడితే చాలా ఇబ్బంది, పంట తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి డిఏపి 20-20 3-17 మాత్రమే వాడాలండి. అంటే ఈ వీటిని మీరు
మీ యొక్క మిర్చి పంట సాగులో వాడుతున్నప్పుడు ఇవి వేసిన తర్వాత నీళ్లను అందించాలా లేదా నీళ్ల తడి కట్టిన తర్వాత ఇవి వేయాలా? వాటర్ కట్టిన తర్వాతనే ఎడ్లతో దుక్కి చేసుకునేటప్పుడు ఇవి నీళ్ళ తాడి దుక్కి చేసుకునేటప్పుడే ఇవి చల్లి తర్వాత నీళ్ళ తాడి ఇస్తే చెట్టుకు మంచిగా పనిచేస్తుందండి. మరి ఇవే కాకుండా ఇప్పుడు పూత ఎక్కువ వస్తే కాత ఎక్కువ వస్తుంది అనేటువంటిది అందరూ అనేటువంటి మాట. అయితే మిర్చి పంట సాగులో ఈ పూత ఎక్కువ రావాలంటే ఏం చేయాలంటారు? పూత ఎప్పటికీ దానికి ఉంటుందండి. పూత ఉంటుంది కానీ నిలవదండి. 100 పూతలు ఉంటాయి, దానిలో మనకు ఉండేటి 20 కాయలే ఉంటాయి. 100 మొగ్గలు ఉన్నాయి అనుకో 80 మొగ్గ కింద రాలిపోతుంది, ఒక 20 కాయ అవుతుందండి. పూత కంటే ఏం లేదండి, ఆ చెట్టు ఆరోగ్యంగా ఉన్నదనుకో పూసుకుంటే ఉంటుంది. కానీ కాపు తొడిమే రాలిపోవడు, వాతావరణం అనుకూలించక కొన్ని కారణాల వల్ల ఒక లోపం వల్ల పూత 80% 70 నుండి 80% పూత రాలుతూనే ఉంటుందండి ఎప్పటికీ. అంటే ఈ పూత రాలకుండా ఉండడానికి ఏమన్నా ఎరువులు కానీ ఏమన్నా రసాయనాలు కానీ వాడతారా? ఇది ఏ రసాయనం వాడినా కొంతవరకే, జస్ట్ 5 నుండి 10% అవుతుందండి. ఇప్పుడు ఈ పూత అయిపోయిన తర్వాత ఖాత గాయడానికి ఎన్ని రోజుల సమయం అనేటువంటిది పడుతుంది? నాటినాక 45 రోజుల నుండి పూత స్టార్ట్ అవుతుంది. మామూలుగా 70 నుండి కాపు స్టార్ట్ అవుతుందండి. 120 రోజుల వరకు కాపు కాస్తుందండి. అంటే ఇప్పుడు ఈ కాపు కాసిన తర్వాత కాపును కూడా అంటే పూత ఎట్లయితే రాలుతుందో కాయ కాసిన దాన్ని కాయ కూడా రాలేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాలకుండా ఉండడానికి రైతులుగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కాయ రాలేదండి, పురుగు వచ్చి కాయను తొడిమే తిన్నప్పుడు లేకుంటే చెట్టుకు రోగం వచ్చినప్పుడు మాత్రమే కాయ రాలుతుంది. పూత అనేది నిల్వది ఎక్కువ శాతం. కాసిన కాయ అయితే రాలదు. చెట్టుకు ఏమన్నా వాతావరణం అనుకూలించినప్పుడు ఏదైనా తెగుళ్ళు వచ్చినప్పుడు మాత్రమే కాయ రాలుతుందండి. అంటే ఇప్పుడు తెగుళ్ళు అని అన్నారు, అంటే ఎటువంటి తెగుళ్ళు ఈ మిర్చి పంటలో ఎక్కువగా మనకు కనబడతా ఉంటాయి అంటారు? ఆకుమచ్చ తెగులు, కాయ మచ్చ తెగులు ఇవి బాగా కనబడతాయండి. దీనివల్ల కాయల మీద మచ్చలు ఏర్పడి కాయ పనికి రాకుండా పోతుంది, చాలుకాయ అంటారు. దానివల్ల మనం చాలా దిగుబడి తగ్గుతుంది. ఆర్థికంగా కూడా తక్కువ రేటు మార్కెట్ పోతే దాని రేటు సగానికి సగం వస్తుంది. దానివల్ల లేబర్ ఛార్జీ మనం పెట్టిన లేబర్ ఛార్జీ మందం కూడా వచ్చే ఛాన్స్ ఉండదు. కాబట్టి దానికి తెగుళ్ళు వచ్చినప్పుడు ఆకుమచ్చ తెగులు వచ్చినప్పుడు దానికి తగిన రసాయన మందులు వాడితే కొంతవరకు కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఈ ఆకుమచ్చ తెగులు లేదా కాయమచ్చ తెగులే కాకుండా ఇంకా ఏమన్నా తెగులు వస్తే వాటిని నివారించడానికి రైతులు ఏం చేయాలంటారు? ఇప్పుడు తెగుళ్ళు అయితే ఇవే ఎక్కువ ఉన్నాయండి. ఇప్పుడు వేరే తెగులు అనేది పెద్దగా రావడం లేదు వాటికి. ఈ తోటకు ఈ దోమ వల్ల అది ఎక్కువ వస్తుంది. నల్లి అనేది కొత్త 2 సంవత్సరాల నుండి మన తెలంగాణకు నల్లి అనేది ఒకటి వచ్చి దానివల్ల దిగుబడి చాలా తగ్గిపోతుంది. కొన్ని ప్రైవేట్ విత్తనాలు తట్టుకుంటున్నాయి, అవి వాడితే కొంత దిగుబడి పెరిగేందుకు ఛాన్స్ ఉంటుందండి. మరి ఇదే కాకుండా ఎక్కువగా చలికాలంలో మిర్చి పంటలో కనుక చూసినట్లయితే ఈ ముడత తెగులు లేదా బూజు తెగులు వంటివి కూడా ఎక్కువగా రావడం అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల కూడా రైతులు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని నివారణకు ఏం చేయాలంటే, చెట్టు మనం నాటినప్పుడు వర్షాకాలం ఉంటుంది, తర్వాత చలి అవుతుంది, తర్వాత ఎండ అవుతుంది. ఒకటే ముక్కను ఒక రోజు ఉదయం సాయంత్రం 3 రకాల వాతావరణం అనుకూలించక దానికి బూజు తెగులు అనేది రావడం అవుతుంది. దానికి మనం మామూలుగా మందులు వాడితే దాన్ని బూజు తెగులు నుండి కంట్రోల్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఈ సంవత్సరం నల్లి అనేది దానివల్లనే రైతులు బాగా ఇబ్బంది పడ్డారు. దానికోసం చాలా రైతులు ఒక రోజు తప్పించి ఒక రోజు దాన్ని బాగా ఈ సంవత్సరం పిచికారు చేసిళ్ళు. కొందరు రైతులు అయితే ఉదయం పూట చేయకుండా నైట్ 6 గంటలకు మందులు కొట్టిళ్ళండి. దీనివల్ల ఎందుకంటే సాయంత్రం నల్లి పైన ఉంటది, చనిపోతుందని. అయితే మనకు రైతులకు ఫర్టిలైజర్ షాప్లకు పోయినప్పుడు వాళ్ళు ఇచ్చిన మందు దీనికి పనిచేస్తున్నారు, దానికి అట్లనే కొడుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మీరు మిర్చి పంట సాగు చేస్తున్నారు. ఇప్పుడు 1 ఎకరానికి గనక మనం చూసినట్లయితే ఎంత పెట్టుబడి పోను, ఎంత మిగులుతుంది, ఎన్ని బస్తాల వరకు మిర్చిని మనం తీయవచ్చు అంటారు? 1 ఎకరానికి ఒక రైతు 10 నుండి 40 క్వింటాల దాకా చేస్తారు. అందరూ ఒకే రకంగా ఉండరు. విత్తనాలు ఒక రకంగా ఉండే, పంట పండించే విధానం ఒక రకంగా ఉండే, వాటర్ సౌకర్యం, తెగుళ్ల సౌకర్యం. ఒక వ్యక్తి 30 క్వింటాలు దిగుబడి తీసిన ఎకరం అని చెప్తారు, ఒకరు 20 అంటారు, ఒకరు 10 అంటారు. మీరు ఏ విధంగా తీసారు? మేము ఇప్పటి వరకు 15 క్వింటాలు అమ్మామండి. ఇప్పుడు మొత్తం చేనులే ఉంది. అది పూర్తిగా మేము ఇప్పుడు చెప్పలేము, కానీ కొంతవరకు అయితే 20-25 దాకా వెళ్ళేటట్టు ఉన్నదండి. రైతులకు 1 ఎకరానికి ఎంత పెట్టుబడి పోను, ఎంత మిగిలేటువంటి అవకాశం ఉంటుంది? మీకు 1 ఎకరానికి 1,00,000 నుండి 1,50,000 పెట్టుబడి అవుతుందండి. ఓన్లీ భూమి కాస్తు చేసుడు, విత్తనాలు, కలుపులు తీయడానికి రసాయన మందులు 1,50,000 దాకా అవుతుందండి. అంటే ఏరే టైంలో అది లెక్కలేదు, అది పని బట్టి మనం లేబర్ పిలుచుకుంటాం. అది కాకనే 1,50,000 పెట్టుబడి అవుతుందండి. మరి ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు వెచ్చించి మీ యొక్క అభిప్రాయాలు తెలిపినందుకు గాను మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ఆకాశవాణి వారికి కూడా నా యొక్క ధన్యవాదాలండి. శ్రోతలు ఇంతవరకు చలికాలం మిరప పంట సాగులో అనుభవాలు హన్మకొండ జిల్లా నడికుడ మండలం నర్సకపల్లి గ్రామ రైతు వి కిషన్ రావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోటె చిరంజీవి గారు.
ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం.